హాయ్ అండి, వెల్కమ్ టు మేదాన్ కిచెన్ అండ్ లాగ్స్ అండి. ఈరోజు మా ఫ్రిడ్జ్ వీడియో చేద్దామని, ఎలా సర్దుకుంటున్నానో మీకు చూపిద్దామని వీడియో చేస్తానండి. ఇది సైడ్ బై సైడ్ అండి, శాంసంగ్ ఫ్రిడ్జ్. ఒకటేమో ఫ్రీజర్ను, ఒకటేమో మామూలుదండి. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇది వైఫై మోడల్ అండి. ఒక్కోసారి మన పిల్లలు ఫ్రిడ్జ్ డోరు తీసేసి సరిగ్గా వేయకుండా వెళ్ళిపోతుంటే మనకి ఫోన్కి మనం కనెక్ట్ చేస్తూ ఉంటే మనకి మన ఫోన్కి నోటిఫికేషన్ వచ్చిద్దండి. ఇలా మనకి వేయకుండా వెళ్తే మనకి తెలిసిపోతుంది. నేను ఫ్రిడ్జ్ ఒకసారి మొత్తం అంతా శుభ్రం చేసి ఒకసారి కూరగాయలు అవి సర్దుకోవడం నేను కూరగాయలు కరుసులు కూడా తెచ్చుకున్నానండి. అందుకనే చెప్పేసి ఒకసారి నీట్గా సర్దుకోవడం చూపిద్దామని చెప్పేసి అది కూడా చేస్తున్నానండి. నేను మొత్తం కూడా ఇలా తీసేసి శుభ్రం చేస్తూ ఉంటానండి. నేను ఈ ఫ్రిడ్జ్ కొనుక్కొని 2 years అవుతుందండి. నేను మామూలుగా రెగ్యులర్గా ఇలా చేయడం మనకు కూడా కష్టమే కాబట్టి నేను ఒక 5 monthsకి అలా నేను క్లాత్తోను తుడుచుకుంటూ ఉంటానండి. ఎప్పుడు కూడా గబిక్కిని పిల్లలు ఏదన్నా పాలు కానీ పెరుగు కానీ ఏదన్నా ఒలిగిపోతూ ఉంటాయి. మనం కూడా కంగారుగా లాగేస్తూ ఉంటాము. ఒక్కోసారి కంగారు అయిపోతుంది కదండి. మార్నింగ్ టైంలో పాలు తీయాలన్నా, పిల్లలకి పెరుగు పెట్టాలన్నా కూడా కంగారు అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా తుడుస్తూనే ఉంటాను. ఒకసారి నేను 6 months కానీ 5 months కానీ ఇలా మొత్తం అంతా తీసేసి ఒకసారి మనం కరుసలు అయ్యి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఈ బ్రష్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది, పెయింట్లు వేస్తారు కదండి. నాకు అలా పెయింట్ వేసినప్పుడు ఏంటంటే ఒక బ్రష్ యూజ్ చేయలేదు. సరే, నాకు ఫ్రిడ్జ్కి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇది నేను తీసి పెట్టేసుకున్నాను. ఇలా మనకి సైడు మూల ఏమన్నా ఊరినే ఒలిగిపోతాయి కదండి. నేను కూడా కొబ్బరికాయలు రెగ్యులర్గా ఒక్కోసారి కొనేసుకుని పెట్టేసుకుంటూ ఉంటానండి. ఒక 10 కొబ్బరికాయలు 15 కొబ్బరికాయలు పెట్టేసుకుంటూ ఉంటాను. ఆ పీసు తీసినప్పుడు మనకి పడుతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను క్లీన్గా ఇలా తుడిచేసుకుంటూ ఉంటాను. ఫ్రిడ్జ్ అన్నది నాకేంటంటే ముందు చిన్న ఫ్రిడ్జ్ ఉండేదండి, ఎల్జీ, చాలా చిన్నది, మీకు ఐడియా ఉంటుంది. చిన్న ఫ్రిడ్జ్, స్టార్టింగ్ ఫ్రిడ్జ్ అండి అది. అయితే ఏమైందంటే నాకు కూరగాయలు అవి పెట్టడానికి సరిపోయేది కాదండి. ఒకదాని మీద ఒకటి అలా పెట్టి ఉండేదాన్ని. ఒక్కోసారి పాలు పెరుగు తీసినప్పుడు అవి కూడా నాకు ఉలికిపోతూ ఉండేవి. అందుకని చెప్పేసి ఒకసారి పెద్దది కొనేసుకుంటూ ఉంటే నాకు ఈ వంటగది కూడా చాలా చిన్నదండి. ఒకసారి ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసుకోవచ్చు, వంటగది కూడా కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి నేను కూడా ఏం చేశానంటే పెద్దదే కొనుక్కుందామని చెప్పేసి పెద్దది కొనుక్కున్నామండి. నాకైతే పెద్దది చాలా యూస్ఫుల్గా నాకు అనిపించింది. ఎందుకంటే మనకి ఇంట్లో ఖాళీ లేనప్పుడు వంటగది నిండా ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు ప్లేసు నడవడానికి ఉండదు. మనం పెట్టుకున్నది కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది. సరిగ్గా కూడా మనం క్లీన్గా కూడా పెట్టుకున్నట్టు ఉండదు. అందుకని చెప్పేసి నేను మొత్తం అన్ని పప్పులతో సహా మొత్తం అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి నేను అలా పెద్దది కొనుక్కున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యలో ఉన్నది ఒకటి ఇరిగిపోయింది. చూసారు కదా, ఖాళీగా ఉంటుంది, ఒకటి ఇరిగిపోయింది. మొన్న తీసేటప్పుడు ఏంటంటే ఇలా గ్లాసు కూరగాయలు తీసేటప్పుడు ఏంటంటే గబిక్కిని ఇలా తీసేసరికి గ్లాసు మధ్యలో ఉన్న చూపిస్తున్నాను కదండి, గ్లాసు ఇరిగిపోయి పగిలిపోయిందండి. ఇది ఎలా ఎక్కడ దొరుకుద్దో నాకు ఐడియా లేదు. తీసుకోవాలండి, ఎంక్వైరీ చేసి ఒకసారి తీసుకోవాలి. ఇది ఫ్రీజర్ అండి. నేను మామూలుది చేస్తానండి ఫ్రిడ్జ్లా, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ ఐస్ క్యూబ్స్ అవి తీసేస్తున్నారు. మేము పని మీద ఉన్నప్పుడు తీసుకుని తినేస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి మంచిది కాదు కదా అని చెప్పేసి మామూలుగా చేస్తాను ఫ్రిడ్జ్. ఇది నేను కరుసులు తెచ్చుకున్నానండి. ఆ ముందు రోజు మొత్తం అన్నీ ఇలా సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి. నాకు ఎక్కువ ప్లేస్ లేదు ఇంట్లో. వంటగది నిండా నాకు ఎక్కువ సామాను ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుందామని చెప్పేసి నేను పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నానండి. యాక్చువల్గా ఏంటంటే మాకు అంత ప్లేస్ లేదు, నడవడానికి కూడా ఉండదు ఫ్రిడ్జ్ పెడితే. ఏంటంటే నాకు వంటగది చిన్నది అయిపోవడం వల్ల నేను పెద్దది కొనుక్కుందామనే ఐడియాతోనే మేము పెద్దది కొనుక్కున్నాము. ఈ మొత్తం అని చెప్పేసి నేను నెలకు సరిపడా మొత్తం అన్నీ తీసేసుకున్నానండి. యాక్చువల్గా పెద్ద డబ్బాలు అయిపోవడం వల్ల ఫేసు ఎక్కువ ఆక్యుపై చేసేసిందండి ఫ్రిడ్జ్లో. సరే, చిన్న డబ్బాలు తీసుకుందాము, చిన్న డబ్బాలు తీసుకుంటే మనకి చాలా డబ్బాలు పడతాయి కదా అన్నట్టు నేను పెద్దవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఈ చిన్న డబ్బాలు తీసుకున్నానండి. ముందు వీడియోలో కూడా పెట్టున్నాను, మీరు చూసుంటారు. అందుకని చెప్పేసి మొత్తం అన్నీ ఇప్పుడు ఇవన్నీ
నేను నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇలా సర్దుకోవడం వల్ల నాకు ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా కనిపించిందండి. అందుకని చెప్పేసి ముందు ఈ పప్పులు ఇవన్నీ ముందు పోసేసుకున్నానండి. తర్వాత ఏంటంటే కూరగాయలు అవి కూడా నేను ఒకసారే నాకు కట్ చేసేసుకుంటూ ఉంటే ఏంటంటేనండి, మనం మార్నింగ్ క్యారేజీలు అవి పెడుతూ ఉంటే హడావిడి లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ములక్కాయలు కానీ, తోటకూర కానీ, మిగతా ఏమన్నా కోసుకునే ఐటమ్స్ నెక్స్ట్ దొండకాయలు, బెండకాయలు ఇవన్నీ ముందే కోసి పెట్టేసుకుంటాను. ఇది బాస్కెట్ అండి, నేను దీని పర్పస్ కోసమే కొన్నాను. మామూలుగా సాసులు అలా పెట్టేస్తూ ఉంటే కంగారుగా తీసినప్పుడు ఒలికిపోతున్నాయండి నాకు. సరే ఈ బాస్కెట్ నాకు యూజ్ అవుతుంది కదా, కొనుక్కోవాలి అన్న ఐడియాతోనే నేను వెళ్ళినప్పుడు ఇది నాకు కనిపించింది. సరే ఈ సాసులన్నీ పెడితే ఒకవేళ ఒలికితే ఆ బాస్కెట్లోనే ఒలుగుతుంది, మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసినప్పుడని నేను ఇలా పెద్దవన్నీ చెప్పేసి పైన పెట్టేస్తున్నానండి. ఇలా కింద ర్యాక్లో నాకు స్టీల్ ఉన్నాయి, మ్యాక్సిమం ఎక్కువ స్టీల్ వాడుతూ ఉంటాను. ముందు వాటికి ఎక్కువ స్టీల్ శాతమే ఉంటాయి అన్నీ చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను. నేను కరివేపాకు అన్నది నాకు ఇక్కడ పల్లెటూరు అయినా సరేగా మాకు దొరకదండి. అందుకని చెప్పేసి నేను ఒకసారి ఎక్కువ తీసేసుకుని ఫ్రీజ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. ఈ ఐస్ క్రీమ్ డబ్బాలండి, బిర్యానీ అవి మనం తీసుకుంటూనే ఉంటాము. అవన్నీ ఎందుకు పడేయడం, వాడుకుంటాం బెటర్ కదా అని చెప్పేసి నేను ఇలా మసాలాకును తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్కి యూజ్ చేసేస్తున్నానండి. ఇది కొత్తిమీర అండి, నేను ఎక్కువ శాతం పచ్చళ్ళు అవి చేసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి నేను అలా పెట్టుకున్నానండి. నాకేంటంటే ఈ వాటర్ బాటిల్ పెట్టే సైడు నాకు ఇంకేమీ పెట్టాలనిపించదండి. ఫ్రిడ్జ్ ఎక్కువగా శాతం ఎక్కువ పెట్టేసి అలా చూడడానికి కూడా నాకు బాగా కనిపించదండి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ పెట్టను. యాక్చువల్గా ఏంటంటే నేను డ్రింకులు కూడా తీసుకోనండి. మా పిల్లలు డ్రింకులు ఎక్కువ తాగేస్తున్నారు. ఎక్కువ ఫ్రూట్స్ ఐటమ్సే నేను తీసుకుంటూ ఉంటానండి. ఒకవేళ వాళ్ళకి తినపోయినా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి కదా అన్నీ తప్పకైనా తింటారు కదా అని చెప్పేసి నేను డ్రింకులు అన్నది ఎక్కువ శాతం తీసుకోను. మనం పని మీద బయటకు వెళ్ళినా లేకపోతే ఏదన్నా పని చేస్తూ ఉన్నప్పుడు తీసుకుని తాగేస్తున్నారండి. అందుకని చెప్పేసి నేను ఫ్రీజర్ కూడా నార్మల్ ఫ్రిడ్జ్ చేసేసుకున్నానండి. సగం పిల్లల వల్లనే ఐస్ క్యూబ్స్ అవి తినేస్తున్నారు. అందుకని చెప్పేసి హెల్త్ పాడైపోతుంది కదా పిల్లలకి అని చెప్పేసి నేను అలా చేసేసుకున్నానండి. చూశారు కదా ములక్కాయలు కూడా మాకు ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి. నేను దొరికినప్పుడల్లా ఒక 4, 5 తెచ్చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను. మాది పల్లెటూరే కాబట్టి ములక్కాయలు, చిక్కుడుకాయలు కానీ, ఇవి మామిడికాయలు కానీ, ఇప్పుడు మీకు చూపించాను కదండి ముందు మామిడికాయలు, అవి కూడా నాకు ఇక్కడ మా ఊరు పల్లెటూరే కాబట్టి నాకు బయట దొరికేసినాయండి. ఇలా నేను కొత్తిమీర కూడా ఇలా కట్ చేసేసుకుని మొదల్లో ఇలా ఫ్రిడ్జ్లో టిష్యూ పేపర్తో పెట్టేసుకుంటూ ఉంటాను. అలా అయితే నాకు వల్లదండి, ఎక్కువ శాతం ఉండిపోతాయి. ఇలా కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ ఇవన్నీ కూడా నేను అలాగే చేసేస్తుంటా. ఆకుకూరలో మనకి ఎక్కువ శాతం గడ్డి అలా వచ్చేస్తుందండి. అందుకని చెప్పేసి దేనికి దానికి సపరేట్ చేసేసి ఇలా నేను ముందే కట్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలంటే మాకు తోటకూర, ఆకుకూరలు తినరండి. రెగ్యులర్గా నేను ఏంటంటే వల్లేస్తూ ఉంటాను. మామూలుగా 1 వీక్ ఒకసారి అయినా నేను వేస్తూ ఉంటాను. అవి అయితే మామూలుగా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి నేను ముందే కట్ చేసేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను. నేను వాడుకున్నప్పుడు ఇలా తీసుకుని కడిగేసుకుని వాడుకుంటూ ఉంటాను. నాకు ఇలా అయితే నాకు ఈజీ మెథడ్ అనిపించిందండి. ఈ పచ్చిమిరకాయలు ఇవి కూడా నేను తొడాలు తీసేసుకుని ఇలానే పెట్టేసుకుంటూ ఉంటాను. ముందు చూశారు కదండి డీమార్ట్లో ఉన్నవి మనకు వచ్చినవి కూరగాయ ఖర్చులకి వచ్చినాయి కదండి పేపర్స్, నేను అవన్నీ ఇలా దాచుకుని ఇలా ఖర్చులకి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇది మ్యాట్ మీద వేసానండి, ఇది కొత్త మ్యాటు. మామూలుగా కూరగాయలు కింద ఎందుకు వేయడం అని చెప్పేసి ఇలా నేను మ్యాట్ కూరగాయలకి యూజ్ చేసుకుంటున్నానండి. ఇది వాడిన మ్యాట్ అయితే కాదు, కొత్తదేనండి. ఇలా కూరగాయలకు మాత్రమే నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. నిమ్మకాయలు కూడా నేను ఎక్కువ తీసుకుంటానండి. పిల్లలకి పులిహారి అయ్యి ఎప్పుడన్నా అడిగినప్పుడు, లేకపోతే ఇప్పుడు కొంచెం మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు లేట్గా లేస్తాం కదండి, అప్పుడు ఇలా నేను పులిహార చేసి పెట్టేస్తూ ఉంటాను. క్యారెట్లు అనేది పిల్లలకి చాలా హెల్తీ కాబట్టి అవి కూడా నేను తీసుకుంటూ ఉంటాను. క్యారెట్లు ఇలా కడిగి నేను కొంచెం మట్టి ఉంటుందండి క్యారెట్లో ఇవి, అందుకని చెప్పేసి నేను ఇలా కడిగి నేను పెట్టేసుకుంటూ ఉంటాను. నేను కోసుకున్నప్పుడు ఇంకోసారి కడుక్కుంటాను. ఏంటంటే వాటికి ఎక్కువ శాతం మట్టి ఉండిపోతుంది, అందుకని చెప్పేసి ఇలా కడిగేసుకుని పెట్టేసుకుంటున్నాను. చూశారు కదా వీడియో, నా ఫ్రిడ్జ్ వీడియో నేను ఎలా నీట్గా సర్దుకున్నాను అన్నది మీకు నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలా సర్దుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా నీట్గా ఉంటుందన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. కొబ్బరికాయలు చెప్పాను కదండి, ఎక్కువ శాతం దొరికినప్పుడు నేను అలానే ఫ్రీజ్ చేసేసుకుంటూ ఉంటాను.
ఇక్కడ పల్లెటూరు కాబట్టి కొంచెం కొబ్బరికాయలు కొంచెం ఎక్కువనే దొరుకుతాయి. ఏంటంటే ముందు మనం ఖర్చులు సర్దినప్పుడు కొంచెం కొంచెం మిగిలిపోయినవి ఉన్నాయి కదండీ పప్పులు అవి కూడా నేను ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు అందులో పోసేసుకోవచ్చు కదా అని. ఈ మసాలాలండి నేను ఒక దాంట్లోనే వేసేసుకుని పెట్టేస్తాను. ఇవి పప్పు నేను ఒక్కోసారి ఎక్కువ రుబ్బినప్పుడు ఏంటంటే కొంచెం పప్పు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా పప్పు రుబ్బుకోనప్పుడు ఇలా సరిపోతుంది. చూశారు కదా మా ఫ్రిడ్జ్ వీడియో. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకెలా సర్దుకోవాలి, ఇంకా ఎలా సర్దుకుంటే నీట్‌గా ఉంటుందన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.